జయ గురు దత్తాత్రేయ. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహము జూన్ వరకు పరిపూర్ణంగా ఉంటుంది. జూన్ తర్వాత గురుబలం అనేది తగ్గుతుంది. ఈ మేషరాశి వారికి ప్రస్తుతము గురువు ధనస్థానంలో ఉన్నాడు, పర్వాలేదు. కానీ జూన్ తర్వాత మాత్రం తృతీయ స్థానంలోకి గురు ప్రవేశం జరగడం, భాగ్యస్థానాన్ని గురువు వీక్షించడం, కొంత ఆర్థిక నష్టము జరగటము మేషరాశికి సూచిస్తుంది. అలాగే ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది మేషరాశి వారికి. ఒకటి, ఏలినాటి శని దోషం ప్రారంభం అవటం, గురుబలం తగ్గిపోవటం. అలాగే రాహు రాశ్యాతు లాభంలోకి రావడం, పంచమంలో కేతువు రావటం, అది కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జూన్ వరకు ఉండవు. జూన్ నుంచి ఆర్థిక సమస్యలు, అయితే ఉగాది తర్వాత అనారోగ్య సమస్యల చేత కొంత ధన నష్టం. మేషరాశి జాతకులకు విద్యాయోగము అవయోగంగా మారుతుందంటే చెడు స్నేహితం ద్వారా, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఈ అలవాట్ల ద్వారా చెడు అలవాట్లు అవ్వచ్చు, మొండితనం అవ్వచ్చు, చెప్పిన మాట వినకపోవడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేషరాశికి కొంత చదువులో ఇబ్బందిని తెచ్చిపెడతాయి. జూన్ వరకు చదువు ఒకలా ఉంటుంది, జూన్ తర్వాత కొంత సమస్య తెచ్చిపెడుతుంది. నూతన వాహనాలు అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనాలి అంటే దానికి ప్రత్యేక ఇబ్బందులు లేవు, గురుబలం ఉంటే సరిపోతుంది. మార్చ్ ఏప్రిల్ ఈ 2 నెలల్లో కొనుక్కోండి, అనుకూలమే. వ్యాపారస్తులకు సంవత్సరం మధ్యమం, ఉగాది తర్వాత ఫలితాలు మారుతాయి కాబట్టి ఉగాది వరకు పర్వాలేదు. చదువుకునేటటువంటి విద్యార్థులకు ఉగాది వరకు ఏ ఇబ్బందులు రావు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫలితాలు చూసుకున్నట్లయితే రవి, కుజ, శుక్ర, బుధ, చంద్రగ్రహాల యొక్క సంచార ఫలితాన్ని చూసినట్లయితే చదువు ఉగాది వరకు ఇబ్బంది ఏం లేదు. ఉగాది తర్వాతే కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా తప్పకుండా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి, ప్రస్తుతం మేషరాశి వారికి శని అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి వాహనం తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బందులు ఏం జరగవు. మార్చి నెలలో నూతన వాహనం తీసుకునే యోగాలు ఉన్నాయి. మార్చి నెలలో వాహనం తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం చేసేవారు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్ళు, రావాల్సిన డబ్బు రావాలి అని ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకునేవాళ్ళు, చదువు గురించి సమస్యలున్న వాళ్ళు, ఆర్థిక నష్టం, ధన నష్టం, ఆర్థిక పీడ, అప్పుల సమస్యలు, విద్యా దోషం అంటే చదువు సరిగా రాకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, అలాగే వివాహ విషయంలో కూడా సరైన అనుకూలత లేకపోవడం, ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు మేషరాశి వారు ఒక పరిహారాన్ని చెప్తాను నేను. ఆ మేషరాశి వారు ఆ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది. మేషరాశి వారు గణపతి హోమం చేయించాలి. ఎందుకంటే వివాహం అవ్వాలి, మంచి సంబంధం రావాలి, వివాహం కుదరాలి అంటే ఒకటి, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ గణపతి హోమం చేయించాలి. గ్రహాల యొక్క శాంతి జరగడానికి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గణపతి హోమం చేయిస్తే మంచిది. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. లేదా కుదరని ఎడల, చేసుకోలేని పక్షాన గణపతి దేవాలయంలో గరికెతో పూజ చేయించండి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ గణపతి దేవాలయంలో గరికతో పూజ చేయించండి. ఈ పరిహారము మేషరాశి వారు చేసుకుంటే వివాహం కుదరడం, మంచి సంబంధం రావటం, మనము ముందుగా చెప్పుకున్నట్టు అనేక దోషాలు, ధన నష్టం లేకుండా రావాల్సిన డబ్బు రావటం, ధనయోగం, విద్యాయోగం, విదేశాలకు వెళ్ళటము, ఇతరత్ర అనేక యోగాలు సంభవిస్తాయి. ఈ పరిహారాన్ని ఆచరించండి. ఓవరాల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మేషరాశి వారికి పెద్దగా దోషాలైతే ఏం కనపడట్లేదు, బాగానే ఉంటుంది. ఉగాది తర్వాత కొన్ని ఇబ్బందులు ఉగాది పంచాంగంలో చెప్పుకుందాం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని
వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.